వెల్కమ్ బ్యాక్ టు ప్లాన్. అయితే ఈరోజు మీకు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే బంగారు చేప, నూనె, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు, చింతపండు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, శీలవతి. శీలవతి అదేనండి, శీలవతి అంటే అమ్మాయి కాదండి, ఓ చేప పేరు. నెల్లూరు చేపల పులుసు ఎప్పుడైనా టేస్ట్ చేశారండి? ఎడగడెక్కి నెల్లూరు చేప అంటున్నావు. నెల్లూరు చేప గురించి తెలియదు కానీ పెద్దపురం పాప గురించి తెలుసు. పెద్దాపురం పాప అక్కడ ఉందండి సెటప్. బోల్డ్ ఉప్పు మనకి తగినంత వేసుకోవాలండి. సో చాలామంది అయితే అడుగుతున్నారు, మీకు నిజంగా నెల్లూరు చేపల పులుసు వచ్చా లేకుంటే ఎక్కడైనా కాపీ కొట్టారని. అయితే నేను యాక్చువల్గా నెల్లూరులో 6 months అయితే ఉన్నాను. 6 months పాటు నేను ఒక రెస్టారెంట్లో పనిచేశాను. అండ్ అందుకోసం నాకు ఆ నెల్లూరు చేపల పులుసు ఎట్లా చేయాలని ఒక ఐడియా ఉండే. మాట్లాడి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, నెల్లూరు చేపల స్టైల్ ఏంటి అనేది కనుక్కొని. చంటి గారు ఊరిపోతుందండి. అసలే అదిరిపోయింది. నెల్లూరు వారి చేపల పులుసు సూపర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోలు కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. సబ్స్క్రైబ్ ఒకటే కాదండి, పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా లాగిపెట్టి కొట్టమని చెప్పండి. అదేదో లాగిపెట్టి కొట్టియండి బాబు, అన్నం తిన్నవట్లే.